పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. వెంకన్న గారు, పేర్ని నాని నేను రప్పా నరకమని చెప్పలేదు, చెప్పాలనుకుంటే బహిరంగానే చెప్పగలను అని అంటున్నాడు. దీని గురించి ఏమంటారు? ఏంటి చెప్పేది? వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు మాకు ఇక్కడ విజయవాడలో దసరాకి పులి వేషాలు వేసుకొని దసరా మమ్మల్ని అడుగుతారు. అలాగా వీళ్ళంతా పిల్లులు. ఈ పిల్లులు అధికారంలో ఉన్నప్పుడు పులుల్లాగా పెద్ద బిల్డప్ ఇచ్చి మాట్లాడి వందలాది కోట్లు దోచుకోవడానికి ఈ మీడియా ముందు ఇలాంటి మాటలు మాట్లాడి ఈ పేరు నాని కానీ, జోగి రమేష్ కానీ, వంశీ కానీ, నాని కానీ, కొడాలి నాని కానీ వీళ్ళందరూ కూడా మేకవన్న పుల్లు అంటారు చూసారు. ఊరికే పులితో కప్పుకుంటారు వీళ్ళ మాటల్లో. మళ్ళీ ఇంకోటి అన్నాడు, అరిసే కుక్క కరవదు. కరెక్ట్, వీళ్ళు ఆ డైలాగ్ మాత్రం కరెక్ట్. అరిసే కుక్క కరవదు. వీళ్ళు అరిసే కుక్కలు, వీళ్ళు కరవదు. మేము దమ్ముగా ప్రతిపక్షంలో పారాడా. వీడు ఒకడేమో బైపాస్ ఆపరేషన్ చేయించుకున్నాడు, ఒకడేమో చంద్రబాబు నాయుడు గారు నా భార్యని కేసులో పెట్టద్దు అన్నాడు, ధన్యవాదాలు అన్నాడు. ఇంకొకడేమో నాకు జైల్లో ముక్కు పని చేయట్లేదు, మూతి పని చేయట్లేదు, నడుం పని చేయట్లేదు అని కోర్టులో పిటిషన్లు వేసుకున్నాడు. వీళ్ళు మళ్ళీ వాళ్ళు ఏంటంటే ఈ రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఎలా పరిగెత్తించాలని ఆయన చూస్తూ పెట్టుబడులు రావడానికి ఉంటే ఇది జగన్మోహన్ రెడ్డి స్క్రిప్ట్తో జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఏదో ఒక అలజడి సృష్టించాలనే ఒక ధ్యేయంతో ఇదంతా చేస్తున్నారు. నన్ను అరెస్ట్ చేసే దమ్ము మీకు లేదు, నేను ఏ అవినీతి చేయలేదని అంటున్నారు. ఇప్పుడు వరకు అందుకే ఒక్క కేసు కూడా మీరు నమోదు చేయలేకపోయారని అంటున్నారు. దీని గురించి ఏమంటారు? బియ్యం బొక్కేశాడు 4 కోట్ల రూపాయలు వాళ్ళ భార్య పేరు మీద. ఎవరన్నమ్మా ఇతను దొంగతనం చేసి భార్య పేరు మీద పెట్టాడు. భార్య పేరు మీద పాప ఆమెమో ఆడకూతురుని లోపడేస్తారు ఎవరన్నా, అదే వాళ్ళైతే వేస్తారేమో. క్లియర్గా అతనే చెప్పాడు, చంద్రబాబు నాయుడు గారు నా భార్య జయసుధ జోలికి వెళ్ళొద్దని చెప్పాడని. నువ్వేమో దొంగతనం చేసింది నువ్వు, ఆ పేరు పెట్టిందేమో అమ్మాయి పేరు మీద. లేదు, నువ్వు ఒక పని చేయి, ఆ దొంగతనం చేసింది నేనే అని చెప్పు, ఆ బియ్యం దొంగిలించింది నేనే అని చెప్పు, నీ మీద 24 గంటల్లో కేసు పెట్టి లోపడైపోతే అప్పుడు అడుగు. నువ్వు చేసిన అవినీతి నీ నోటి తప్పుకో. ఏమని, అది నా భార్యది కాదు, నా భార్య పేరు మీద నేనే పెట్టాను, నా భార్యకి ఏ సంబంధం లేదు, ఏదన్నా ఉంటే నా భార్య తీసి నా పేరు పెట్టండి అని చెప్పానండి. అరెస్ట్ చేస్తారో లేదు చూద్దాం. కొడాలి నాని వస్తాడు, రాజకీయాలు చేస్తాడు, మళ్ళీ మీ అందరి లెక్క తీరుస్తాడు అంటున్నాడు. దీని గురించి ఏమంటారు? కొడాలి నాని లెక్క తీరుతాడా? కొడాలి నాని అధికారంలో ఉన్నప్పుడు కొడాలి నాని లెక్క తేల్చింది నేను. ఇప్పుడు చూశారు కదా, ఎదురు జాకెట్ వేసుకొని బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ లాగా అవి 3 నెలలు అయింది. ఈరోజు బైపాస్ చేసుకుంటే మరుసటి రోజు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినటువంటి వారం 10 రోజులకి బయటికి చక్కగా తిరుగుతున్నారు. ఇదంతా బిల్డప్, నాకు ఒంట్లో బాగలేదని. ఏంటి లెక్క ఎవరు లెక్క తేల్చాడు? ఎప్పుడన్నా ఎవరన్నా ఒక చెంపదెబ్బ కొట్టారు వీళ్ళు ఎప్పుడన్నా ఒకటి చెంపదెబ్బ కొట్టారా? చెప్పానుగా, వీళ్ళు దసరాకి పులి వేషం వేసుకొని దసరా మామాలు అడుక్కునే లాంటి వాళ్ళు వీళ్ళు, అంతే తప్ప వీళ్ళు ఒరిజినాలిటీ లేదు వీళ్ళ దగ్గరే. అంటే ఈ చెడు సాంప్రదాయానికి నాంది పలికింది టీడీపీ వాళ్ళే, మేము వైసీపీ కార్యకర్తలు నేను ఏమీ ఆపలేను అని జగన్ అంటున్నారు. దీని గురించి ఏమంటారు? ఎవడే మాచర్లో మా మీద దాడి చేసింది ఎవరు? టీడీపీ వాళ్ళ, వైసీపీ వాళ్ళ? మా మీద దాడి చేస్తే మున్సిపల్ చైర్మన్ ఇస్తానని ప్రకటించింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దాడి చేసింది ఎవరు? అలాగే చంద్రయ్య అనే కార్యకర్తని వైసీపీ జిందాబాద్ అనమని గొంతు మీద కత్తితో పొడిచింది ఎవరు? నువ్వు ఏమంటే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేకుండా చేసింది వైసీపీ వాళ్ళు చేసి తెలుగుదేశం మీద నిందలేస్తేలాగా. ఇవాళ రఫా చీకట్లో కన్ను కొడితే లేపేస్తారు. ఏంటి చీకట్లో అసలు ఎన్నిసార్లు కొట్టాడు? ఆ మాట అడగండి మీరు. పేరు నాని, అయ్యా నువ్వు ఎన్నిసార్లు కొట్టావు చీకట్లో కన్ను, ఎంతమందిని లేపేసావు, నా వివరాలన్నా ఇవ్వు అని అడిగితే మీరు ఒకవేళ నిజంగా కన్ను కొట్టి ఎవరన్నా లేపేశాడు అనుకోండి, ఆ కేసులోనూ లోపడేస్తారు. ఈసారి నేను అధికారంలోకి వస్తే పరిస్థితులు నేను అనుకునే విధంగా ఉంటాయి అని జగన్ అంటున్నాడు. దీని గురించి ఏమంటారు? అధికారంలోకి వస్తే అని ఆయనే క్వశ్చన్ మార్క్ పెట్టాడు కదా. ఇక దానికి నేనేం చేస్తా? అధికారంలోకి వస్తే అంటే కొంచెం నేను కూడా అంతే. మరి నేను కూడా
పెద్ద పదవి అంటే మేము మాట్లాడకూడదు. నేను కూడా ఉప ముఖ్యమంత్రి అయితే అంటే ఏంటి, నేను ఎలాగ అవను కదా, ఆయన అంతే కదండి. నేను ఉప ముఖ్యమంత్రి అవను కదా, అలాగే ఆయన కూడా ముఖ్యమంత్రి అవడు కదా మాట్లాడుతున్నాడు. జగన్ హయాంలో టీడీపీ కార్యకర్తలు బయటికి రావడానికి 3 సంవత్సరాలు పట్టింది, కానీ టీడీపీ హయాంలో జగన్ కార్యకర్తలు రావడానికి 6 నెలలు మాత్రమే పట్టింది. అంటే ఈ మీ పార్టీ వైఫల్యం అని చెప్పి మీ పార్టీ కార్యకర్తలే మాట్లాడుకుంటున్నారు. దీని గురించి ఏమంటారు? ఇది నేను కూడా ఒప్పుకుంటా. అయితే 6 నెలలు బయటకు రాకపోయిన వాళ్ళలో నేను లేను. మీరు క్లిప్పింగ్స్ చూసుకోండి. ప్రభుత్వం పోయిన మరుసటి రోజు నుంచి నేను ముందుకు వచ్చా కాబట్టి అది నాకు వర్తించదు. కార్యకర్తల మనోభావాలు మాత్రం అలా ఉన్నమాట వాస్తవమే. అది అయితే ఏంటంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే కొద్ది కార్యకర్తలను సమన్వయం పాటించమని, నాయకులను సమన్వయం పాటించమని అంటారు. దానికి అలాగే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ ల్యాండ్ ఆర్డర్ ఇచ్చేయడానికి మమ్మల్ని కంట్రోల్ చేస్తారు కాబట్టి ఇలా మాట్లాడుతున్నారు. అది జగన్మోహన్ రెడ్డి కంట్రోల్ చేయడు కాబట్టి వాళ్ళు వచ్చినట్టు మాట్లాడతారు, తప్పుడు కేసులు పెడతారు కాబట్టి కార్యకర్తలు కూడా నాయకులు కూడా భయపడతారు. నా మీద 38 కేసులు పెట్టారు. ఇదే పేరుని నాని నా మీద కేసు పెట్టాడు. ఇదే పేరుని నాని వంశీని విమర్శిస్తే నా మీద కేసు పెట్టాడు. అడగండి పేరుని నాన్ని పెట్టాడా లేదా అని అడగండి. లేదా మీకు అది ఇవ్వమంటారా పేరుని నాని నా మీద పెట్టినటువంటి కాఫీ? అలా మా వాళ్ళు ఎవరు పెట్టలేదు కదా. అది దేవినేని ఉమా లాంటి నేతలు వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారని ప్రచారం నడుస్తుంది. దీని గురించి అది తప్పమ్మా. అది అతను కూడా ఖండించాడు కదా. తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరో బయటికి వెళ్ళరు. తెలుగుదేశం పార్టీలో ఉన్నవాళ్ళు ఎవ్వరూ బయటికి వెళ్ళరు. ఇప్పుడు నాకేమైనా పదవి ఇచ్చారా? నాకే పదవి లేదు కదా. మీరే అన్నారుగా మాజీ ఎమ్మెల్సీనని. నేను వెళ్తానా? నేను చెప్పండి మీరు. మేము చంద్రబాబు నాయుడు గారికి భక్తులు అమ్మ. చంద్రబాబు నాయుడు గారు అన్నా వాళ్ళ కుటుంబం అన్నా మాకు ప్రేమ. మేము వెళ్ళాం. మేము పదవులు ఇచ్చినా మీకు నామినేటెడ్ పదవి ఇవ్వాలని ఫీల్ అవుతున్నారని ప్రచారం నడుస్తుంది. అది నిజమేనా? అరే ఇప్పుడు నామినేటెడ్ కాదు, ఎమ్మెల్సీ ఇస్తాను మా సార్ చెప్పారు. అయితే ముందు బాధ అనేది ఉంటుంది కానీ మా ప్రేమ మాత్రం ఎక్కడికి పోదు. చంద్రబాబు గారి కుటుంబం మీద మాకు చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వర్ గారు, లోకేష్ బాబు గారు, బ్రాహ్మణి గారు, దేవాంశ్ గారు, ఈ 5గురి మీద ప్రేమ. ఈ కుటుంబ సభ్యుల మీద ప్రేమ. వీళ్ళు ఎవరు నాయకత్వం వహించినా మేము వాళ్ళని కథలే ఉంటాం. అది. కెమెరామ్యాన్ శ్రీనితో అథా మొహమ్మద్, RTV విజయవాడ. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.